పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇవాళ ది మోస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీ సోషల్ మీడియాలో ఎవరు అని అడిగితే వితౌట్ ఎనీ డౌట్ రామ్ చరణ్ పేరు వినిపించేస్తుంది కదా. ఒకటి ఆయన నటిస్తున్న పెద్ది గురించి అయితే, ఇంకోటి ఆదిత్యధర్తో కొలాబరేట్ అవుతారన్న విషయం గురించి. ఇంతకీ పెద్ది గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆదిత్యధర్ ప్రాజెక్టు సంగతేంటో ఈ వీడియోలో చూసేద్దాం. RRR రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టులు జస్ట్ తారక్ తలుపుల్ని మాత్రమే తట్టలేదు. రామ్ చరణ్ కి కూడా చాలా ఆఫర్స్ వచ్చినట్టున్నాయి అనే టాక్ మొదలైంది ఇండస్ట్రీలో. మరి చరణ్ అప్పుడెందుకు ఒప్పుకోలేదు? నార్త్ మేకర్స్ ని ఎందుకని హోల్డ్లో పెట్టారు? వరుసగా రీజనల్ ప్రాజెక్టులని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? శంకర్తో చేసిన గేమ్ చేంజర్ ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఎలివేట్ చేసి ఆ తరువాత అక్కడ పాగా వేయాలనుకున్నారా? అప్పటి సంగతులేమో కానీ అప్పుడు వైరల్ అయిన ఒక టాపిక్ కి ఇప్పుడు మళ్లీ ఫ్యూయల్ అందింది. దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్తో రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారన్నది వార్త. RRR రిలీజ్ టైంలోనే ఈ సంగతి వైరల్గా మారింది. ఇమ్మోర్టల్ అశ్వత్థామ పేరుతో ఆదిత్యధర్ చేసిన స్క్రిప్ట్కి చెర్రీ పర్ఫెక్ట్ అనే మాటలు వినిపించాయి. అప్పట్లో హోల్డ్లో పడిపోయిన ఈ విషయం ఇప్పుడు దురంధర్ దూకుడు తరువాత మళ్లీ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ నియర్ ఫ్యూచర్లో ఆదిత్యధర్తో కలిసి పనిచేస్తారన్న మాటలు జోరందుకున్నాయి. మరోవైపు ఆయన నటిస్తున్న పెద్ది రిలీజ్ ప్రమోషన్స్లో కూడా ఈ టాపిక్ హైలైట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. చరణ్ నటించిన పెద్ది ఈ నెల 30న విడుదల కావాలి. రిలీజ్ కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత రేంజ్లో జరగట్లేదు. పెద్ది చెప్పిన టైంకే వస్తుందని చెర్రీ పదే పదే అంటున్నా రిలీజ్ డేట్ మీద అనుమానం మాత్రం పోవట్లేదంటున్నారు నెటిజన్లు. మన దగ్గర వీర లెవెల్లో పేరున్న ఒక హీరో నార్త్కి వెళ్ళి నెగిటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారంటే ప్రాజెక్ట్ ఎంత ప్రామినెంట్గా ఉండాలి, క్యారెక్టర్ని ఎంత కన్విన్సింగ్గా డిజైన్ చేసి ఉండాలి. మొన్నటికి మొన్న తారక్ అయినా ఇప్పుడు యష్ అయినా ఈ విషయంలో శ్రద్ధగానే ఉంటున్నారా మరి? వార్ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు? తారక్ చేసింది నెగిటివ్ రోలా? హృతిక్ క్యారెక్టర్ గొప్పగా ఉంటుందా? రిలీజ్కి ముందు ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఇచ్చేశారు హీరోలు. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని క్యారెక్టర్స్ చేశామని క్లారిటీ ఇచ్చారు హృతిక్. సినిమా చూసిన తరువాత తారక్కి అన్యాయం జరగలేదనే సాటిస్ఫాక్షన్ ఫ్యాన్స్కి కూడా మిగిలింది. ఇప్పుడు యష్ విషయంలో ఇలాంటి సాటిస్ఫాక్షన్ కోసమే చూస్తున్నారు ఆయన సైన్యం. KGF లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు యష్. రాకీ భాయ్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండానే రామాయణలో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు మేకర్స్. రావణుడి పాత్ర అనగానే పూర్తి నెగిటివ్గానే ఎందుకు చూపించాలి? అంతకు మించిన టాలెంట్ ఆయన సొంతం కదా. కాకపోతే అహం వల్ల నష్టపోయారు. ఈ విషయాన్నే మా సినిమాలో చూపిస్తున్నామని రామాయణ కెప్టెన్ క్లారిటీ ఇచ్చేశారు. మా హీరో సినిమాను యాక్సెప్ట్ చేశారంటే ఆ మాత్రం ప్రామినెంట్గా ఉండి తీరుతుందిలే అని ఖుషీగా ఉంది యష్ సైన్యం. 2 పార్ట్లు కలిపితే 6 గంటల నిడివి ఉంటుందట రామాయణ. అయితే ఫస్ట్ పార్ట్లో యష్కి సంబంధించిన సన్నివేశాలు ఎన్ని ఉంటాయన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది దీపావళికి రామాయణ ఫస్ట్ పార్ట్తో జస్ట్ అలా మెరిపించి నెక్స్ట్ ఇయర్ దివాళీని సెకండ్ పార్ట్తో పూర్తిగా కబ్జా పెడతారేమో యష్ అంటున్నారు. అంతలోనే ఆయన టాక్సిక్ కూడా వరల్డ్ డయాస్ మీద సత్తా చూపించడానికి రెడీ అవుతోంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడు ఏ వార్త వచ్చినా మనకు చాలా క్యూరియస్గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే దృశ్యం, లూసిఫర్, లేటెస్ట్గా లోకా. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది లోకా సెకండ్ చాప్టర్ గురించి. నాట్ ఓన్లీ సెకండ్, థర్డ్ ముచ్చట కూడా ఉందండోయ్. మరి అదేంటో హ్యావ్ ఎ లుక్. మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. ఈ సినిమాలో చంద్ర పాత్రలో నటించారు కళ్యాణి ప్రియదర్శన్. ఈ మూవీ సీక్వెల్ పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. చంద్ర క్యారెక్టర్ని మళ్లీ చూడటానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేశారు కళ్యాణ్ ప్రియదర్శన్. ఆ రోల్ మాత్రమే కాదు, నా రోల్ కూడా క్రూషియలే అంటున్నారు టొవినో. సెకండ్ చాప్టర్లో తన రోల్కి 389 వర్షన్స్ ఉన్నాయట. వాటన్నింటినీ ఇంట్రడ్యూస్ చేయడంతో 2వ భాగం కంప్లీట్ అవుతుందంటున్నారు టొవినో.
పార్ట్ 2లో కథను ఎలా చెప్పాలి, థర్డ్ పార్ట్ని ఎలా ప్లాన్ చేయాలి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయన్నది టొవినో మాట. ప్రస్తుతం పళ్ళీ చట్టంబి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు టొవినో. తనకు దుల్కర్కి చెడిందనే మాటలకు కూడా ఈ ప్రమోషన్ల టైంలోనే చెక్ పెట్టారు. లోకా సెకండ్ చాప్టర్ ముచ్చట కూడా అప్పుడే వచ్చింది. పళ్ళీ చట్టంబి తరువాత లోకా సెట్స్కి వెళ్లడం ఆనందంగా ఉందంటున్నారు టొవినో. నిన్ననే కదా త్రిష వర్క్ స్లో డౌన్ చేస్తున్నారు అని మాట్లాడుకున్నాం. అలా ఆ విషయాన్ని గమనించామో లేదో అప్పుడే త్రిష పెళ్లికి సిద్ధం అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతేనా, లేకుంటే ఇంకేదైనా యాడ్ చేద్దామా అంటూ వ్యంగ్యంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు త్రిష. త్రిష పెళ్లి మాటల సంగతి ఎలా ఉన్నా ఇప్పట్లో పెళ్లి గిళ్ళి జాంతనై అంటున్నారు శృతి. ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అంటే వీళ్ళిద్దరే. త్రిష చేతిలో 3 సినిమాలుంటే 3 దాదాపుగా షూటింగులు పూర్తి చేసుకున్నవే. కొత్తగా మూవీస్ కూడా ఒప్పుకోవడం లేదు. విజయ్కి విడాకులయ్యాక పెళ్లి కూతురిగా పెళ్లిపేటలెక్కడానికి రెడీ అవుతున్నారంటూ నాన్ స్టాప్ గా వార్తలు వైరల్ అవుతున్నాయి. అవునని గాని కాదని గాని స్పందించలేదు త్రిష. పెళ్లి వార్తలు వైరల్ అయినప్పుడు మాత్రం కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పుడు మాత్రం ఈ వార్తల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో త్రిషతో డిఫర్ అవుతున్నారు శృతి హాసన్. ఇప్పట్లో ప్రేమ దోమ ఏమీ లేవంటున్నారు ఈ లేడీ. 1-2 సార్లు కాదు, చాలాసార్లు ప్రేమించాను, బ్రేకప్ చెప్పేశాను, హార్ట్ బ్రేక్ అయింది, అందులోంచి బయటకొచ్చాను. ఇక ఇప్పుడు అలాంటి రిలేషన్షిప్స్కి రెడీగా లేను, నా ఫోకస్ మొత్తం కెరియర్ మీదే అంటున్నారు. ప్రస్తుతం దుల్కర్తో సినిమా చేస్తున్న శృతి నియర్ ఫ్యూచర్లో సలార్ 2లో డార్లింగ్తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. జైలర్ సినిమా గురించి ఎలాంటి టాపిక్ వచ్చినా అందరి దృష్టి బాలీవుడ్ బాద్షా మీది. ఇంతకీ కింగ్ ఏం చేస్తున్నారు, ఎప్పుడు సెట్లో జాయిన్ అవుతారు, ఎన్నాళ్ళు కాల్ షీట్ అలాట్ చేశారు, ఇది తంతు. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఈ విషయాన్ని ఆరా తీస్తున్నారు నార్త్ అండ్ సౌత్ ఫ్యాన్స్. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతోంది జైలర్ 2. డెడ్ లైన్ మీట్ కావడానికి స్పీడ్ పెంచేసింది జైలర్ 2 టీమ్. 70+ హీరోలకి స్టోరీలను ఇలా కూడా క్రియేట్ చేయొచ్చని చేసి చూపించారు నెల్సన్. వారే వాహ్ అంటూ సూపర్ డూపర్ హిట్ చేసేశారు ఆడియన్స్. ఇప్పుడు అంతకు మించి అనేలా సీక్వెల్ స్క్రిప్ట్ తో షూట్ చేస్తున్నారు నెల్సన్. ఫస్ట్ పార్ట్లో కనిపించిన అదర్ లాంగ్వేజ్ స్టార్ హీరోలు ఈ వర్షన్లో కూడా కంటిన్యూ అవుతున్నారు. భాగ్యనగర్లో జరుగుతున్న షూట్లో మోహన్ లాల్ జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఆయనతో ఒక స్కెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. జైలర్ సీక్వెల్ సెట్స్ కి ఆయన రావడం ఇది సెకండ్ టైం. జైలర్ 2లో షారూక్ కీ రోల్ ప్లే చేస్తున్నారన్నది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన విషయం. రజనీ, షారూక్ పేర్లను వినగానే ఎవ్వరికైనా రావణ్ మూవీ గుర్తుకొస్తుంది. లుంగీ డాన్స్ ఖచ్చితంగా మైండ్లో ఫ్లాష్ అవుతుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం జైలర్ సీక్వెల్లో షారూక్ ఖాన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. 5 రోజుల కాల్ షీట్ కూడా కేటాయించారు. మరి హైదరాబాద్లో జరిగే స్కెడ్యూల్లోనే జాయిన్ అవుతారా, లేకపోతే ఇంకేదైనా ప్లానింగ్ ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో రజనీ, షారూక్ మధ్య ఉన్న రిలేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద వారిని చూసినప్పుడు గూస్ బంప్స్ ఖాయమని ఊరిస్తోంది జైలర్ సీక్వెల్ టీమ్. అప్కమింగ్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వార్తలు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలున్న సినిమాల విషయంలో డిజిటల్ డీల్ నంబర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిపోతున్నాయి. అసలు ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటి, వాటి బిజినెస్ డీల్ నంబర్స్ ఏంటో చూసేద్దాం. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఏ తెలుగు సినిమాకు రాని రేంజ్ లో అన్ని భాషలకు కలిపి ఈ సినిమా డిజిటల్ హక్కులు 130 కోట్లకు అమ్ముడయ్యాయి అన్నది ఫిల్మ్ నగర్ టాక్. వారణాసి విషయంలోనూ ఇదే రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. 100 కోట్ల ఆఫర్స్ క్యూ కడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు రామాయణ 2 భాగాల డిజిటల్ హక్కుల కోసం 1000 కోట్ల ఆఫర్ వచ్చిందట. అంత భారీ ఆఫర్ ను నిర్మాతలు లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. దురంధర్ మేకర్స్ కూడా ఓటీటీ డీల్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో మరిన్ని సినిమాలు ఇదే రేంజ్ లో డిజిటల్ బిజినెస్ చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న AA22 మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు మీద కూడా అదే స్థాయిలో బజ్ ఉంది. యష్ టాక్సిక్ కూడా బిగ్ నెంబర్స్ ను టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల విషయంలోనూ కూడా అదే టాక్ ఉంది. అయితే ఈ డీల్స్ విషయంలో ఓటీటీ సంస్థల కండిషన్స్ మాత్రం టెన్షన్ పెడుతున్నాయి. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అయ్యి అనుకున్న రేంజ్ లో హిట్ అయితే ఓకే, లేదంటే ఈ డీల్స్ విషయంలో కోత తప్పదన్న కండిషన్స్ ను ఓటీటీ సంస్థలు ముందే చెప్పేస్తున్నాయి. మరి అన్ని హార్డిల్స్ దాటి ఎన్ని సినిమాలు ఈ రేంజ్ లో డీల్స్ ఓకే చేయించుకుంటాయో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.